మరోసారి టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చారట విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి యాంటీ మెంబర్గా ఉండేవారు. వైసీపీ ఆత్మగా చెప్పుకునేవారు విజయసాయిరెడ్డిని. జగన్మోహన్ రెడ్డితో ఒఫీషియల్గా అయితే ఆయన అనుబంధం చాలా దూరం ఉండేది. ముఖ్యంగా లోటస్ పాండ్కి సంబంధించిన విషయాల్లో మొత్తం అంతా కూడా ఆయన సీక్రెట్ రూమ్స్ని ఏర్పాటు చేశారని, ధనాలు కూడా కోట్ల కోట్లు అక్కడ ఇంటి దగ్గరే ఉందని, మరి దయచేసి ఈ విషయంలో మన అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఖచ్చితంగా మొత్తం అంతా కూడా చెక్ చేయాల్సిందేనని అందరూ కూడా నిర్ణయానికి వచ్చేసారు. ఎందుకంటే ఆ రేంజ్‌లో పాపులారిటీని సంపాదించేసుకున్నారు మన నారా చంద్రబాబు నాయుడు. విజయసాయిరెడ్డి అయితే అంతటి అమర్యాదని మూటగట్టుకున్నారు. తను నియోజకవర్గాల్లో నిలబడి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం వెళితే కనీసం మీటింగ్‌కి ఒక్కడంటే ఒక్కడు కూడా నిలవలేదు. విజయసాయిరెడ్డి వచ్చి మళ్ళీ అదే పాడిందే పాటరా పాసపడ దాసరా అని చెప్పి ఆయన చెప్పేటువంటి వాటిని వినడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. అది కూడా వాళ్ళు డబ్బులిచ్చి పిలిపించుకున్నటువంటి స్టాఫ్. వాళ్ళకే ఆయన నచ్చలేదంటే ఇక మిగతా వాళ్ళకేం నచ్చుతాయి? కాబట్టి ఇప్పుడు తాజాగా ఆ పద్ధతిని కాస్త ఇంకాస్త ఫ్రోజన్ చేసి మనం కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో, ఈ నేపథ్యంలో ఆ ఆనందాన్నంతా కూడా మరి వైసీపీ వాళ్ళు పోగొట్టుకుని టీడీపీ సెలబ్రేట్ చేసుకుంటుంటే విజయసాయిరెడ్డికి ఇక వేరే ఏం తోచలేదు. ఇలాగే ఉంటే పరిస్థితులు చాలా గడ్డుకాలం వచ్చేస్తుందని భావించినటువంటి విజయసాయిరెడ్డి టీడీపీ పార్టీ ఆఫీస్‌కెళ్ళి చంద్రబాబుని కలిసినట్టుగా అయితే సమాచారం. విజయసాయిరెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గురించిన పుట్టి పూర్వతరాలు ఆయన దగ్గర ఉంటాయి. ఈ నేపథ్యంలో అలాంటి ఒక సీక్రెట్ పర్సన్ మన చంద్రబాబు నాయుడిని కలవడం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది.